హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ ఐసెట్ 2021కి సంబంధించి ఎవరైతే రీసెంట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో మీ అందరికైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది అందిస్తున్నాను. అండ్ నాకు టైం లేకపోవడం వల్ల వీడియో అయితే కొంచెం లేట్గా చేయడం జరుగుతుంది. బట్ మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియో ద్వారా. అప్డేట్ ఏంటంటే మనకు సంబంధించి ఈరోజు అయితే ప్రిలిమినరీ అనేది రిలీజ్ చేశారు. నేను గత వీడియోలో ఆల్రెడీ చెప్పాను, సెప్టెంబర్ 1 అయితే ప్రిలిమినరీ అనేది రిలీజ్ చేస్తారు. దానికోసం అయితే వెయిట్ చేయండి అని చెప్పాను. ఇప్పుడు ప్రిలిమినరీ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటంటే ప్రిలిమినరీ వల్ల మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే రిజల్ట్ కంటే ముందే మనం ఈ ప్రిలిమినరీ ద్వారా మనం కంపేర్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేసిన ప్రిలిమినరీ ప్రకారం అండ్ మనం అటెంప్ట్ చేసిన ఎగ్జామ్ యొక్క రెస్పాన్స్ షీట్ ప్రకారం మనం అయితే కంపేర్ చేసుకోవచ్చు. మన రెస్పాన్స్ షీట్లో ఒక ఆన్సర్ మీరు పెట్టినప్పటికీ ఆన్సర్ ఖచ్చితంగా కరెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఆ ప్రిలిమినరీకి అంటే రిలీజ్ చేసిన కీలో రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్లయితే దానిపైన మనకు అబ్జెక్షన్ చెప్పుకునే రైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ బిలో వచ్చేసి ఒక క్వశ్చన్ ఆన్సర్ తప్పుగా ఇవ్వడం జరిగింది అని చెప్పడానికైతే మనం ఒక రిటర్న్ ఫామ్ అయితే ఉంటుంది దానికి సంబంధించి. దాని ద్వారానైతే మన యొక్క ఆబ్జెక్షన్ అనేది మన యొక్క కన్వీనర్ వాళ్ళకైతే తెలియజేసుకోవచ్చు. అండ్ ఆబ్జెక్షన్ చెప్పడానికైతే మనకు డేట్ ఎప్పటి వరకు ఉంటుందంటే మనకు 4th సెప్టెంబర్ వరకు అయితే మనకు ఆబ్జెక్షన్ డేట్స్ అనేది ఇచ్చారు. ప్రజెంట్ అయితే మనము ప్రిలిమినరీకి చూద్దాం అది ఎలా ఉంది అనేది. ఇక్కడ చూడొచ్చు, మనం మెయిన్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ని స్క్రోల్ డౌన్ చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనేది అయితే అవుపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అంటే ఏంటంటే క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ తోటి ఎవరైతే రీసెంట్గా టీఎస్ ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో మీ యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అయినట్లయితే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఆన్సర్స్ ఏ విధంగా ఇచ్చారో ఆన్సర్స్ ఇచ్చిన ప్రకారం అయితే మీ యొక్క షీట్ అనేది ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఈ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క కరెక్ట్ ఆన్సర్స్ ప్రకారం అయితే మీ క్వశ్చన్ పేపర్లో కరెక్ట్ ఆప్షన్కి వచ్చేసి వాళ్ళు గ్రీన్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ రాంగ్ ఆన్సర్స్కి వచ్చేసి రెడ్ మార్క్స్ అయితే ఇస్తారు. గ్రీన్ మార్క్ ఉన్నది వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. అండ్ అదేవిధంగా ఇక్కడ రెడ్ మార్క్ ఉన్నది వచ్చేసి ఆల్ రాంగ్ ఆన్సర్స్. మీరు ఆన్సర్ చేసినప్పుడు చూజ్ ఆప్షన్లో వచ్చేసి మీరు టిక్ మార్క్ చేసుకున్న ఆన్సర్ ఉన్నట్లయితే అది కరెక్ట్ అన్నట్టు. అండ్ దాని ప్రకారం మీ యొక్క స్కోర్ అనేది కౌంట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అదైతే ఎలా చేయాలనేది అయితే మనం చూద్దాం. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ప్రిలిమినరీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఇచ్చారు. ఎగ్జామ్కి సంబంధించి మీరు టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు మిగతా యొక్క సెషన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మనకైతే అవకాశం ఉంటుంది. ఈ ప్రిలిమినరీకి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనం అదైతే చూసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్. మనకు వచ్చేసి ఓవరాల్గా 4 సెషన్లో అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. 3 వచ్చేసి నార్మల్. 4th వన్ వచ్చేసి ఉర్దూ మీడియం వారికి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ 4 సెషన్స్ సంబంధించి అయితే మనకు క్వశ్చన్ పేపర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్ని క్వశ్చన్ పేపర్స్. జస్ట్ ప్రిలిమినరీకి క్వశ్చన్ పేపర్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్షన్ ఫార్మాట్. ఇన్ కేస్ మీరు ఏదైనా ఆన్సర్ కీలో తప్పు ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన కీ ప్రకారం ఏదైనా ఆన్సర్స్ రాంగ్ ఉన్నట్లయితే వాటిని మనం ఆబ్జెక్షన్ చేసే రైట్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫార్మాట్ కీ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం రెస్పాన్స్ కీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మార్క్స్ అనేది ఏ విధంగా కౌంట్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. దానికోసం అయితే ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయండి. వన్స్ మనం డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీరు మొబైల్ ఖచ్చితంగా వచ్చేసి డెస్క్టాప్ మోడ్లో ఉంచుకున్నట్టయితే చూడడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క బ్రౌజర్లో వచ్చేసి డెస్క్టాప్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ముఖ్యంగా చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ టీఎస్ ఐసెట్కి సంబంధించిన హాల్ టికెట్ కానీ అండ్ అప్లికేషన్ ఫామ్ కానీ మీ యొక్క ఎంబీఏ ఆర్ ఎంసీఏ కంప్లీట్ అయిపోయిన దాకా మీ దగ్గర అయితే ఉండాల్సి వస్తుంది. ఖచ్చితంగా వాటి పీడిఎఫ్ ఫార్మాట్లో అనేది మీ మెయిల్లో అయితే పెట్టేసుకోండి ముందు జాగ్రత్తగా. ఎందుకంటే సర్వర్ నుంచి ఎప్పుడైనా రిమూవ్ చేయవచ్చు. మనం తర్వాత యాక్సెస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. అండ్ ప్రజెంట్ అయితే మన యొక్క ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి మన యొక్క రెస్పాన్స్ షీట్ని అయితే డౌన్లోడ్ చేసుకుందాం. వన్స్ మన యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి పర్సన్ యొక్క డీటెయిల్స్, ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, నేము అండ్ వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్, నెక్స్ట్ వాళ్ళు ఏ డేట్లో ఎగ్జామ్ చేశారు అండ్ అదేవిధంగా వాళ్ళ టైమింగ్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది అయితే మనకి ఇక్కడే తెలుస్తుంది. మీకు ఐసెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఐసెట్ ప్రకారం ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ప్రకారం మార్క్స్ పెరుగుతాయా ఈక్వల్గా ఉంటాయి అంటే మ్యాక్సిమం అయితే మార్క్స్లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు. మ్యాక్సిమం వాళ్ళు రిలీజ్ చేసిన కీ అయితే కరెక్ట్గానే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైతే ఆబ్జెక్షన్ చేస్తారో వాళ్ళు ఆబ్జెక్షన్ చేసిన విధానం ప్రకారం మార్క్స్ పెరిగే అవకాశం ఉంటే మనకు 1-2 చేంజెస్ ఉండొచ్చు. ఇన్ కేస్ 1 మార్క్ పెరగచ్చు, 1 మార్క్ తగ్గొచ్చు. బోత్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. చిన్న మేజర్ చేంజెస్ అయితే నార్మల్గా 1-2 మార్క్స్ ఉంటాయి కానీ ఓవరాల్ చేంజెస్ అయితే ఉండవు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి మనం పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం క్వశ్చన్స్ని ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలి. మనం పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయితే క్వశ్చన్ బుక్లెట్లో ఆన్సర్ తప్పిచ్చారు. ఇక్కడ వచ్చేసి మన యొక్క ఆన్సర్ కీలో తప్పించినట్టయితే మనం ఏం చేయాలి. నెక్స్ట్ ప్రొసీజర్ గురించి అయితే తెలుసుకుందాం.
అండ్ వన్స్ మనం స్క్రీన్ ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే క్వశ్చన్ పేపర్ ఎలాగైతే మనం సిస్టమ్‌లో చూసామో అదే క్వశ్చన్ పేపర్ ఇక్కడైతే డిస్‌ప్లే అవుతుంది. అండ్ దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. సో, మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ వన్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఇంట్రెస్ట్‌కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూడొచ్చు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఇన్ 3 ఇయర్స్ అని. సో, 3 సంవత్సరాలలో వచ్చే వడ్డీ ఎంత అనేది అడుగుతున్నారు. సో, ఆప్షన్ 1 ప్రిన్సిపల్ ₹1000 ఉంది. అండ్ ఆప్షన్ 2 వచ్చేసి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అనే ఆప్షన్ అయితే ఉంది. సో, మాక్సిమం దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే కొంచెం మిస్ అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఆన్సర్ ఏంటంటే రెడ్ మార్క్‌లో ఉన్న ఆన్సర్స్ అన్నీ రాంగ్ ఆన్సర్స్ అని, అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ మార్క్‌లో ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అని. సో, ఈ విధంగా అయితే ప్రతి క్వశ్చన్‌కి వాళ్ళైతే ప్రిలిమినరీ కీ అనేది అయితే మెన్షన్ చేస్తారు. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్‌లో వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అనేది సో, మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రైట్ సైడ్ కార్నర్‌లో వచ్చేసి క్వశ్చన్ టైప్ ఉంటుంది, క్వశ్చన్ ఐడీ ఉంటుంది, స్టేటస్ ఉంటుంది, అండ్ చూస్ మార్క్స్ ఉంటున్నాయి. సో, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడొచ్చు. అండ్ క్వశ్చన్ ఐడీ, క్వశ్చన్ అనేది కామన్. సో, స్టేటస్ అనేది మీరు ఆన్సర్ చేసినట్లయితే సో, ఎగ్జామ్ చేసేటప్పుడు కొన్ని ఆన్సర్స్ అయితే మనం స్కిప్ చేస్తాం. వాటిని చూస్ కూడా చేసుకోము. సో, అలాంటి ఆన్సర్స్ ఉన్నట్టయితే అక్కడ మనం నాట్ ఆన్సర్డ్ అని చెప్పి ఉంటుంది. రివ్యూ ఫర్ ఆన్సర్ అనే ఆప్షన్స్ అలాంటి ఆప్షన్స్ అయితే డిస్‌ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ చూస్ ఆప్షన్ వచ్చేసి 2 ఆప్షన్ అయితే ఉంది. సో, అంటే మీరు ఇక్కడ ఆన్సర్‌లో 1, 2, 3, 4లో వచ్చేసి మీరు 2 ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నారు ఎగ్జామ్ రాసేటప్పుడు. సో, దానివల్ల మీకు ఏం చూపిస్తుందంటే అక్కడ 2 అనేది చూపిస్తుంది. సో, యాజ్ పర్ ప్రిలిమినరీ కీ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం మీరు రాంగ్ ఆన్సర్ పెట్టారు. సో, అంటే మార్క్స్ అనేది ఉండదు. సో, అందుకే ఇక్కడ ఆబ్టైన్ మార్క్స్ చూసినట్లయితే 0 అనేది ఉంది. ఇన్ కేస్ మీరు కరెక్ట్ ఆప్షన్ పెట్టినట్లయితే సో, మనకు మార్క్స్ ఇన్ అనేది అక్కడ క్లియర్‌గా చూపిస్తారు. అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన టాపిక్ కూడా చూడొచ్చు. సో, ఇక్కడ చూస్ ఆప్షన్ చూసినట్టయితే 3 అనేది పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. ఇన్ కేస్ మీ సెన్స్ ప్రకారం అండ్ మీరు ప్రిపేర్ అయిన బుక్స్ అనలిటికల్ ప్రకారం ఈ ఆన్సర్ 3నే కరెక్ట్ అయినట్లయితే సో, మనం ఆబ్జెక్షన్ చేసే రైట్ అయితే ఉంటుంది సింపుల్గా. సో, ఈ ఆన్సర్ 3నే కరెక్ట్ కానీ ప్రిలిమినరీకి రిలీజ్ చేసిన వారు ఫోర్త్ ఆప్షన్ ఇచ్చినట్లయితే సో, మనం దీని మీద ఆబ్జెక్షన్ చేసే రైట్ ఉంటుంది. ఆబ్జెక్షన్ ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో, ప్రెజెంట్ అయితే మీ స్కోర్ తెలుసుకోవడం కోసం అండ్ ఒకసారి క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసుకోవడం కోసం అయితే మీ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఈజ్ ద డివిజిబుల్ ఈజ్ బై 107 అనే ఆన్సర్ అయితే ఇచ్చిండు. సో, దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్‌లో చూసినట్టయితే మనం ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ కీ ప్రకారం ఆన్సర్ 1 అని ఉంది. అండ్ మనం పెట్టిన ఆన్సర్ కూడా 1. సో, ఇలా పెట్టినప్పుడు మనకు ఆబ్టైనింగ్ మార్క్స్ చూసినట్లయితే 1 ఉంటుంది. సో, ఈ ప్రకారం సో, మీ మార్క్స్ కరెక్ట్ అండ్ మీ క్వశ్చన్ పేపర్ కరెక్ట్ అయినప్పుడు మనకు మార్క్స్ అనేది చూపిస్తుంది. సో, ఓవరాల్‌గా మీకు క్వశ్చన్ మార్క్స్ ఎన్ని అనేది దీంట్లోనే తెలిసిపోతున్నాయి. సో, మీ యొక్క ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది. సో, ఈ మార్క్స్‌ని మీరు కంపేర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఈక్వల్ మార్క్స్ ఉంటాయి. జస్ట్ 1 ఆర్ 2 డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ప్రెజెంట్ అయితే మనం వచ్చేసి ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనేది అయితే చూసుకుందాం. సో, దానికోసం అయితే వన్స్ మనం బ్యాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ మనం మెయిన్ వెబ్సైట్‌కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఆబ్జెక్షన్ ఫార్మాట్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కీ ఆబ్జెక్షన్ ఫార్మాట్ అయితే ఆప్షన్ ఉంటుంది. దీన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫుల్ లింక్స్ అన్ని డౌన్లోడ్ షీట్ కావచ్చు, రెస్పాన్స్ షీట్ కావచ్చు, ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఆబ్జెక్షన్ ఫార్మాట్స్ కావచ్చు. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే ఆబ్జెక్షన్ కీ పైన మనం క్లిక్ చేసి మనమైతే ఈ ఫార్మాట్ అనేది డౌన్లోడ్ చేసుకుందాం. వన్స్ మనం ఆబ్జెక్షన్ కీ ఫార్మాట్ పైన క్లిక్ చేయగానే డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఈ విధంగా వస్తుంది. సో, మనం డౌన్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ఎవరైతే మాస్టర్ కీలో ఉన్న ఆన్సర్స్‌ని ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటారో సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాస్టర్ కీలో రిలీజ్ చేసిన ఏదైనా ఒక ఆన్సర్‌కి రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ ఇవ్వాల్సిన కాడ ఆప్షన్ బి ఇచ్చారు అనుకో. సో, మనం దానికి ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే రైట్ అయితే మనకు ఉంటుంది. సో, అది ఏ విధంగా చెప్పాలంటే ఈ ఫార్మాట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు మనం టీఎస్ఐసెట్ 2021 ప్రిలిమినరీకి టు కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే మనకు కండక్ట్ చేశారు. సో, అది వచ్చేసి 19th, 20th ఆగస్ట్ డేట్‌లో అయితే కండక్ట్ చేశారు. అండ్ ఈచ్ వన్ డే వచ్చేసి 2 సెషన్స్ అయితే మనకు కండక్ట్ చేశారు. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ అదేవిధంగా అలాంగ్ విత్ రెస్పాన్స్ ఆఫ్ స్టూడెంట్ కెన్ బి డౌన్లోడ్ టీఎస్ వెబ్సైట్ క్వశ్చన్ పేపర్స్ మన యొక్క రెస్పెక్టివ్ క్వశ్చన్ పేపర్స్ మనం అటెంప్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోమని అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఆబ్జెక్షన్ ఆఫ్ ఇఫ్ ఎనీ ప్రిలిమినరీకి కెన్ బి సెంట్ బిఫోర్ ఆర్ ఆన్. సో, మనకు డేట్ ఎలా ఇచ్చారంటే సో, ముందుగా కావచ్చు ఆ రోజు 5 గంటల వరకు అయితే మనకు 4th సెప్టెంబర్ వరకు అయితే మన యొక్క ఈ ఆబ్జెక్షన్స్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో, దానికి సంబంధించిన మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఖచ్చితంగా స్టూడెంట్ అనేవారు క్యాంపస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కన్వీనర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సో, మీ యొక్క ఆబ్జెక్షన్ అనేది ఏ క్వశ్చన్కి అయితే మీరు ఆబ్జెక్షన్ చేస్తున్నారో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో, టీఎస్ ఐసెట్ కన్వీనర్ వాళ్ళ మెయిల్ ఐడికి అయితే షేర్ చేయాల్సి ఉంటుంది. సో, మనం ఇక్కడ చూడొచ్చు మెయిల్ ఐడి వచ్చేసి convener.iset@tsche.ac.in. అండ్ అబ్జెక్షన్ చెప్పడానికైతే వాళ్ళొక స్పెసిఫిక్ ఫార్మాట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మీరు ఎన్ని క్వశ్చన్స్‌కి ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటున్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళు రిలీజ్ చేసిన మాస్టర్ కీ ప్రకారం సో, కొన్ని క్వశ్చన్స్ అయితే రాంగ్ ఇచ్చినట్లయితే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్‌కి వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఆన్సర్ ఏ అయితే సో, వాళ్ళు రిలీజ్ చేసిన కీలో వచ్చేసి ఆన్సర్ బి ఉన్నట్లయితే సో, మీ యొక్క సెన్స్ ప్రకారం అండ్ మీరు ప్రిపేర్ అయిన బుక్ ప్రకారం ఆ ఆన్సర్ రాంగ్ అయినట్లయితే సో, మీ యొక్క ఆధారాలు, సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నట్లయితే ఆ ఆన్సర్ ఖచ్చితంగా బి ఆన్సర్ అని మీరు చెప్పడానికి మీకున్న పాసిబిలిటీస్ తోటైతే
ఆ క్వశ్చన్కి అయితే మీరు ఆబ్జెక్షన్ చెప్పే రైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ క్వశ్చన్కి ఆబ్జెక్షన్ చెప్పేటప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 అని పెట్టేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటే సీరియల్ నెంబర్ మీరు ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఆబ్జెక్షన్ చెప్తారో అన్ని సీరియల్ నెంబర్స్ వేయాలి. నెక్స్ట్ మీ హాల్ టికెట్ నెంబర్, తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అండ్ నెక్స్ట్ ఏ సెషన్లో మార్నింగ్ సెషన్లో జరిగిందా ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగిందా అనేది అయితే చూపించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, సో మీరు ఇచ్చిన బుక్లెట్ ప్రకారం మీ క్వశ్చన్ నెంబర్ ఎంత అండ్ దానికి ఒక ఐడి అయితే ఉంటుంది. ఆ ఐడి అయితే మీరు క్వశ్చన్ పేపర్లో మీ యొక్క రెస్పాన్స్ షీట్లో అయితే దానికి ఐడి ఉంటుంది. ఆ రెస్పాన్స్ షీట్లో ఉన్న ఐడి అయితే ఇక్కడ కాపీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆన్సర్ గివెన్ ఇన్ కీ, సో మనం ఏ మాస్టర్ కీ అయితే చూస్తున్నామో ఆ మాస్టర్ కీ ప్రకారం సో మీ ఆన్సర్ కరెక్ట్ కాదు అని మీరు ఎలా అయితే ఐడెంటిఫై చేశారో ఆ ఒక ఆన్సర్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ యొక్క క్వశ్చన్కి మీరు సజెషన్ చేస్తున్న ఆన్సర్ ఏంటి అదైతే ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి జస్టిఫికేషన్ ఎలాంగ్ విత్ రెఫరెన్స్ బుక్స్, అంటే మీరు ఏ బుక్ ఆధారంగా ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు సో మేము చెప్తుంది కరెక్ట్ అని సజెషన్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎడిషన్ ఎప్పుడు తెలుగు మీడియం బుక్ ఇంగ్లీష్ బుక్ ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా టైప్ చేయాలి. ఈ విధంగా అయితే మనకు క్వశ్చన్కి అయితే మనం ఆబ్జెక్షన్ చేసే రైట్ ఉంటుంది. ఇన్ కేస్ మీ సెన్స్ ప్రకారం ఆ క్వశ్చన్ సో మీరు చెప్పిందే కరెక్ట్ అయితే మీ యొక్క స్కోర్ అనేది పెరగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే ఒక అవకాశం ఉంది కాబట్టి మీరు క్వశ్చన్ పేపర్ని అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఎలాంటి మిస్టేక్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనకు రైట్ ఉంది అది సో తెలుసుకోవడం. సో ఈ విధంగా అయితే మీరు అబ్జెక్షన్ కూడా చేయొచ్చు. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో మీ మార్క్స్ తెలుసుకోవచ్చు దీని ద్వారా అండ్ ఆబ్జెక్షన్ కూడా చెప్పుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా మనకు నెక్స్ట్ సెషన్లో ఫైనల్ రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఫైనల్ రిజల్ట్ కూడా సిమిలర్గా దీంతో పాటు ఈక్వల్గా ఉంటుంది. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.